షేన్ నిగము ఒక పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించిన సినిమా మలయాళందే. తెలుగులో 'దృఢం' అనే పేరుతో వచ్చింది అని చెబితే ఒక టైం తీసుకొని ఆ సినిమా చూసా మొన్న రాత్రి. మొన్న రాత్రి చూసా ఈ సినిమా 'దృఢం' అనే సినిమా. సినిమా కథ ఏంటో తెలుసా? సింగిల్ లైన్‌ల కథ ఏంటో తెలుసా? ఆ లాస్ట్‌కి ట్విస్ట్ రివీల్ అవుతది. ఈ ఎవరైతే పోలీసులు ఉంటారో లాకప్‌లో ఒక వ్యక్తిని కొట్టి చంపేసి వీళ్ళే ఆ వ్యక్తిని పూర్తి చేస్తారు. మాయం చేసేస్తారు. ఆ కేసు విచారణ చేస్తున్నటువంటి ఎస్ఐ చుట్టూ ఏమీ తెలియనట్లు వీళ్ళే విచారణలో భాగస్వాములు అవుతున్నట్లు పార్టిసిపేట్ అవుతారు. చివరికి ఆ విచారణ అధికారికి తెలుస్తది. ఈ పోలీసులే కొట్టి చంపేసారు. లాస్ట్‌లో అసలు షాకింగ్ ఫ్యాక్ట్స్ కొన్ని తెలుస్తాయి. లాకప్‌లో చంపేసి వీళ్ళే పూడ్చిపెట్టేసి ఏమంటారు మాయం చేసేసి శవాన్ని ఏమీ తెలియనట్లు యాక్ట్ చేస్తూ ఉంటారు. ఈ సినిమా జస్ట్ నేను ఒక రోజు కింద 2 రోజుల కిందటే చూసిన. తీరా ఈ తర్వాత సాయి కృష్ణ విషయం బయటకొస్తే సేమ్ ఆ 'దృఢం' సినిమా చూసినట్లే ఉంది నాకు కూడా. వీళ్ళ కుటుంబ సభ్యులు చెబుతున్న దాని ప్రకారం సాయి కృష్ణ వాళ్ళ మేనమామ, వాళ్ళ అమ్మగారు వీళ్ళు చెబుతున్న దాని ప్రకారం చంపేసి బాత్రూంలో వేసేసి వాళ్ళు చెప్పింది ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి గోళ్ళు పీకేయించి కట్లు కట్టేసి శ్మశానంలోకి తీసుకెళ్ళి తగలబెట్టేశారు. ఎలా తీసుకెళ్లారు అన్నది కానీ మా దగ్గర వివరాలు ఉన్నాయి. ఆ స్టేషన్లో ఉన్న వాళ్ళే చెబుతున్నారు, అయ్యా మాకు సంబంధం లేదు, మమ్మల్ని ఇరికించకండి అని చెప్పి ఆ స్టేషన్లో ఉన్న వాళ్ళే చెబుతూ ఉన్నారు. మాకు మాకు ఆ బూడిదైనా ఇవ్వండి, తగలబెట్టిన బూడిద అని చెప్పి ఆ కుటుంబ సభ్యులు అడుగుతూ ఉన్నారు. సేమ్ ఆ సినిమాలో చూసినట్లే. నిజమా? పోలీసులు స్పందించండి. ఎందుకంటే ఈ రాష్ట్రం కాదు, ఈ దేశ పౌరులు కూడా వినాలి ఏం జరిగింది అని. లాకప్లలో చంపేసి తగలబెట్టే హక్కు కూడా పోలీసులకు ఉంటుందా? అసలు ఈ పోలీసుల మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది దేశం చూడాలి. ఇది నిజమైతే ఇమ్మీడియట్గా వాళ్ళని సస్పెండ్ చేసి ఏమొస్తుంది, పొడగొసి వస్తుందా? ఆ స్టేషన్లో ఉన్న అందరినీ స్టేషన్ మొత్తాన్ని బర్తరఫ్ చేయాలి. సేమ్ ఆ సినిమాలో ఎట్లయితే ఆ విచారణలో పాల్గొన్నట్లు యాక్ట్ చేశారో ఇక్కడ వీళ్ళు కూడా ఎప్పుడో చంపేసి తగలబెట్టేసి నిజమైతే ఇప్పుడు హైకోర్టు ముందు కనిపించట్లేదని వెతుకుతున్నామని సేమ్ అంతే సినిమా కథలే. ఎస్, అంబటి రాంబాబు గారు బయటపెట్టిన మృతదేహం ఫోటో నిజమైతే, వాళ్ళ మేనమామ సాయికృష్ణ మేనమామ వాళ్ళ అమ్మగారు చెబుతున్న మాటలు నిజమైతే ఆ పోలీసుల మీద ఇమ్మీడియట్గా స్టేషన్ మీద హత్య కేసు పెట్టండి. కనీసం ఈ వ్యవస్థలు బ్రతికే ఉన్నాయని చెప్పి చూపెట్టండి. ఇంత జరుగుతూ ఉంటే న్యాయస్థానాలు సుమోటోగా తీసుకోవా? మానవ హక్కుల సంఘాలు ఏమయ్యాయి? ఎంత దారుణం అండి! అసలు నేను ఆశ్చర్యపోతూ ఉన్నా. సినిమాల్లో చూసి అనుకున్నాను, 'దృఢం' సినిమా చూసి మరి ఇంత దారుణంగా అయిందిలే అబ్బా స్వామి, వీళ్ళే చంపేసి వీళ్ళే పూడ్చిపెట్టేసి అని చెప్పి అనుకున్నా. ఆ సినిమా చూసిన మరుసటి రోజు నుంచి ఇది స్టార్ట్ అయిపోయింది, ఈ ఎపిసోడ్ అంతా చంపేశారు అని. నమ్మలేకుండా